భీముడి బలం గురించి మీకు తెలుసా? భీముడు వాయుదేవుని కుమారుడు. వాయువు అంటే గాలి. గాలికి ఎంతో శక్తి ఉంటుంది. దానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఈ దివ్యమైన శక్తి అతనికి పుట్టుకతోనే సంక్రమించింది. అందుకే అతడు అసాధారణమైన బలం కలిగి ఉన్నాడు. ఇది కేవలం కండబలం కాదు. ఒక దివ్యమైన శక్తి. భీముడి బలం గురించి చాలా మందికి తెలియని విషయం. బాల్యంలో దుర్యోధనుడు అతనికి చంపడానికి విషం కలిపిన ఆహారం పెట్టాడు. ఆ తర్వాత అతడికి గంగా నదిలో పడేశాడు. భీముడు నీటిలో ఉన్నప్పుడు అతనికి నాగులు చుట్టుకొని కాటు వేశాయి. ఈ కాటు వల్ల భీముడు శరీరంలో ఉన్న విషం విరిగిపోయింది. భీముడు యుద్ధంలో గదను చాలా నైపుణ్యంతో ఉపయోగించేవాడు. అతడు కేవలం బలంతోనే కాదు, తన యుద్ధ వ్యూహంతో కూడా గెలిచేవాడు. అతని గద బలం శత్రువులకు వణుకు పుట్టించేది. ఈ నైపుణ్యం అతనికి బలంతో పాటు యుద్ధంలో ఒక అదనపు ప్రయోజనాన్ని ఇచ్చింది.